ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు మదనపల్లి ప్రభుత్వాసుపత్రిని ఈ రోజు ఉదయం సందర్శించారు. మంచి అపాయింట్ చేస్తారు. మీరు లోపల ఎంటర్ అవుతాను మొత్తం మొబైల్ డిపాజిట్ చేసేసారు. సెక్యూరిటీ పనే చేయాలి, అర్థమైందా? అది భద్రం. మీరు కానీ ఇక్కడ మొబైల్ పెట్టుకొని మాట్లాడుకుంటా చూస్తాం చేస్తామంటే మీకు విడ్రా చేసేస్తాం, కొత్త ఏజెన్సీకి మళ్ళీ పిలుస్తాం. నేను బాధ్యతగా ఉండాలా. నైట్ టైంలో ఏదైనా కంప్లైంట్ వస్తే మీరు కానీ సరిగ్గా ఆర్డర్లో పెట్టకపోతే మీరు ఎవరు ఉండరు. ఆర్ఎంఓ గారు మీకు కానీ వీళ్ళు మీ మాట వినకపోతే ఇమీడియట్ గా వీళ్ళకి ఒక లెటర్ రాసి సరెండర్ చేసి మన కోసం మనం కొత్త వాళ్ళకి అపాయింట్ చేస్తాం. సెక్యూరిటీ గార్డులు మొబైల్ ను డ్యూటీలో ఉన్న సమయంలో వాడకూడదని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తే కనుక ఏజెన్సీని మార్చివేయడమే కాకుండా క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేపిస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చారు. మీ ఏజెన్సీ ద్వారా మీ జీతాలు ఆశించాలా. హాస్పిటల్లో పేషెంట్ డబ్బులు వసూలు చేయడానికి మీరెవరు? మీకేం సంబంధం హాస్పిటల్లో డబ్బులు వసూలు చేయడానికి చేసేదానికి? మీకేమైనా ఆథరైజేషన్ ఇచ్చినామా మేము డబ్బులు వసూలు చేయమని? ఏ అధికారంతో వసూలు చేస్తారు మీరు? మళ్ళీ క్రిమినల్ కేసు అవుతారు. ఇది మీకు తెలియదు, ఉద్యోగం పోదు. దాంట్లో క్రిమినల్ కేసే రిమాండ్ అవుతారు మీరు. ఇది ప్యూర్లీ ప్రజా హాస్పిటల్. ఇది ఇక్కడ ప్రభుత్వమే డబ్బులు వసూలు చేయకూడదు, ఫ్రీగా ఇవ్వాలా. మీరు డబ్బులు వసూలు చేస్తే మీరు జైలుకు పోతారు. మీరు రెడీగా ఉండాలి. చెప్తానని ఎవరన్నా ఒక్క డబ్బులు వసూలు చేస్తే నా నోటీస్ రావాలా, అర్థమైందమ్మా? లేదంటే సూపరింటెండెంట్ గారు ఆర్ఎంఓ గారు నోటీస్ రావాలి. ఈ రోజు నుంచి ఎవరికి స్పేర్ చేయండి. సెక్యూరిటీ పని చేయాలి. ఇమీడియట్ గా వీళ్ళు ఫోన్లన్నీ తీసుకునేసేయండి ఆర్ఎంఓ గారు. ఏది ఏమైనా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజల కోసం ఎమ్మెల్యే గారు ఈ విధంగా మాట్లాడడం హర్షణీయమని పలువురు వ్యక్తం చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ సమస్యల పైన మెడికల్ సూపరింటెండెంట్ గారు ఆర్ఎంఓ గారితో మాట్లాడి ఉన్న సమస్యలన్నీ చాలా క్లియర్ కట్గా మాట్లాడుతూ ప్రతి ఓపీడీలో డాక్టర్స్ ప్రజెన్స్ చెక్ చేస్తూ నర్సెస్ని కూడా చూస్తూ, ఇదే కాకుండా డయాలసిస్ పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. డయాలసిస్ పేషెంట్స్ ఎక్కువ ఉంటే ఇంకా వాళ్ళ కోసం ఇంకా సపరేట్ ఒక ఏరియా కూడా కేటాయిస్తాము. ఇది అపోలో హాస్పిటల్లో తీసుకున్న డయాలసిస్ ఏరియా, డయాలసిస్ మొత్తం యూనిట్ అంతా. సో దానికి గాను ఇప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కట్టిస్తారా బిల్డింగ్ మనం కట్టాలా ఆలోచన చేస్తున్నాం. సేమ్ టైం సెక్యూరిటీ వాళ్ళ సమస్య అనేది ఏదో డబ్బులు ఏదో కలెక్ట్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్. దయచేసి పేషెంట్లు ఎవరైనా కానీ దయచేసి డబ్బులు ఎవరికి ఇవ్వలేదు. మీరు అలవాటు చేస్తే ఏదో మీ అవసరాల కోసం ఉన్న రేపు వచ్చే పేషెంట్ కష్టమవుతుంది, పేదోళ్ళకి కష్టమవుతుంది. దయచేసి ఎవరు కూడా డబ్బులు ఇచ్చి హాస్పిటల్ వాతావరణాన్ని చెడచెప్పాలి. దయచేసి ఏమన్నా ఉంటే ఇక్కడ హాస్పిటల్ లోపల ఏదైనా ఇష్యూస్ కేర్ తీసుకుని ఆర్ఎంఓ గారు ఉన్నారు, రౌండ్ ద క్లాక్ అవైలబుల్ ఉన్నారు, మెడికల్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు, అవైలబుల్ ఉన్నారు. ఇవన్నీ సిస్టమ్స్ ఆర్గనైజేషన్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఉన్నారు. ఇవన్నీ సిస్టమేటిక్గా ఉంటాయి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్, ప్రజా హాస్పిటల్. నేను పైన చాలా క్లియర్ కట్గా ఉంటాను. అదే కాకుండా బోర్లో నీళ్లు మొన్న డ్రై అయిపోయినాయి, ఎండాకాలం సహజం. అది ఇమీడియట్గా నీళ్ళు ఇచ్చాము. మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కమిషనర్ గారు ఇమీడియట్గా ఆర్డర్ నీళ్లు పంపించారు. శంషీద్ కోఆర్డినేట్ చేశారు. మళ్ళీ ఇమీడియట్గా ఒక బోట్ రిలీజ్ చేసినాం. 1000 అడుగులు వేస్తే కూడా బోట్ నీళ్లు పడలేదు, పర్వాలేదు. ఇంకా 2 బోర్లు వేసి మనం గవర్నమెంట్ హాస్పిటల్ నీళ్ళు ఇస్తాం. ఇట్స్ కమిట్మెంట్ ప్రోగ్రామ్, ఎక్కడ దీంట్లో డిబేట్ అయ్యేది లేదు. ఇది కాకుండా ఇమీడియట్గా హెచ్డిఎస్ ఫామ్ చేసి ఇక్కడ రోడ్స్ సిస్టము, డ్రైనేజెస్ మొత్తం ఒక ఆర్డర్లో పెట్టి ఇది ఇప్పుడు లోపల శానిటేషన్ ఎంత బాగుందంటే ప్రైవేట్ హాస్పిటల్ కన్నా బాగుంది. బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర, మీకు వేరే తమను ఎక్కడా లేదు. ఆ విధంగా మన దగ్గర ది బెస్ట్ డాక్టర్స్, బెస్ట్ గైనిక్ డాక్టర్స్ ఉన్నారు. మొత్తం ఏరియాస్ ఇంకా చాలా క్లీన్గా పెడుతున్నారు. మదనపల్లి ప్రజలంతా గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ అవైల్ చేసుకోవచ్చు. ఇంకా డాక్టర్స్ తక్కువ కొరత ఉంది. నేను తప్పకుండా మెడికల్ సూపరింటెండెంట్ గారికి, మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి డాక్టర్స్ కూడా తీసుకుని వచ్చి ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ చేయడానికి అందరూ సహకరిస్తుంది. ఇది ఒకటే, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ మన అందరి బాధ్యత. ఏదో డాక్టర్స్దే బాధ్యత, మనం వాళ్ళ మీద ఏదో ఎత్తి ముందు వాళ్ళ మీద వేసి మీరు చేయలేదు అంటే నా చేత అయితే నేను ఒక 1000 రూపాయలు అక్కడ ఏమన్నా క్లీనింగ్కో లేదంటే ఒక శానిటేషన్ సిస్టమ్ ఖర్చు పెట్టి హాస్పిటల్ క్లీన్ పెడతాను. ఆ విధంగా మనం అందరము
ఇది కోఆర్డినేట్ చేసి ఇది హాస్పిటల్ వాతావరణాన్ని చాలా మంచిగా పెరిగింది. దట్ ఈస్ కాల్డ్ ద అడ్మినిస్ట్రేషన్. అందుకోసం మనం ఒకరి మీద నిందలేసేసి డాక్టర్ల మీద లేదా ఇది అట్లా మాట్లాడుకోకూడదు. మనం ఒక మంచి సిటిజన్గా ఉండాలా, బాధ్యత కలిగిన సిటిజన్గా ఉండాలా. దయచేసి అందరూ సహకరించాలని